ఏ విధంగా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. రోడ్ల వెడల్పు ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు చేస్తూ బ్రిటిష్ తీవ్రవాదులు వచ్చి మొదట మొత్తం గీతలు గీసుకుని ఎక్కడెక్కడ రోడ్లు వేయాలి, ఎక్కడ ఏమేమి చేయాలి, ఎక్కడ రాజధానులు కట్టాలి మొత్తం అంతా ప్లానింగ్ చేసుకొని మొత్తం వెళ్ళిపోయారు. ఆ వెళ్ళడం వీళ్ళ కుట్ర. దాంట్లో భాగమే ఇదంతా జరుగుతూ ఉంది. ఈ ఏదైతే కుట్ర జరుగుతుందో దాన్ని ఇక్కడ మనం బహిరంగ పరుస్తున్నాము. వెళ్ళిన తర్వాత ఈ విధంగా స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఈ విధంగా రోడ్ల వెడల్పు ఎంత వెడల్పు చేస్తున్నారో, ఒకసారి సింగిల్ రోడ్డు వేశారు, తర్వాత డబుల్ రోడ్లు వేశారు, ఇప్పుడు 4 లైన్లు వేశారు, ఇంకా తర్వాత 6 లైన్లు. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటా ఇష్టారాజ్యంగా మొత్తం వీళ్ళకి అడ్డం వచ్చే రెడ్డి కర్ణం ఏదైతే ఉన్నారో గ్రామ స్థాయిలో వాళ్ళందరినీ గుర్తించి చాలా తెలివిగా అంతమొందించడం జరిగింది. తర్వాత బ్రాహ్మణులు అయితే ఎవరినే కానీ గుళ్ళు గోపురాలు అక్కడ ఉన్న ఆత్మలింగాలు అన్నీ ఎత్తుకువెళ్ళి ఇష్టారాజ్యంగా ఈ విధంగా భూమిని అంతా సర్వనాశనం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ వెహికల్లు కూడా వాహనాలు కూడా ఇష్టారాజ్యంగా దుర్వినియోగం, అంటే దీనివల్ల పెట్రోల్ డీజిల్ కానీ దీన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం వల్ల ఈ మొత్తం ప్రకృతి నాశనానికి కూడా ప్రధాన కారణం అవుతుంది. ఈ విధంగా ఇష్టారాజ్యంగా కాంక్రీట్ దెబ్బగా ఈ విధంగా ఇప్పుడు 30 సంవత్సరాల కిందట ఇవేవి లేవు, కొటాలుగా ఉండేటివి, బోదగడ్డి కొటం. ఈ మళ్ళీ కొటాలు వేసుకోకుండా కుట్రపూరితంగా కొండల నీటికి ప్రతి సంవత్సరం నిప్పు పెడతా ఉంటారు. కొటాలు వేసుకోకుండా ఈ విధంగా కాంక్రీట్ దెబ్బగా మార్చడమే ఈ రావణ లంకా ప్లస్ లంకేసు అనే నరరూప రాక్షసుని యొక్క లక్ష్యాలు. ఈ లంకేసు యొక్క పోలీసులు, లంకేసు యొక్క ఆర్మీ దళాలు, లంకేసు యొక్క మొత్తం వ్యవస్థలన్నీ ఇక్కడ రాజ్యం వెళ్తుంది. రాక్షసులే ఇప్పటికైనా మేలుకుంటే ఈ విధంగా దుర్మార్గాన్ని పెంచి పోషిస్తున్న దుష్ట శక్తులకు ఓటు వేయద్దు. ఏదైతే టీడీపీ ఉందో ఇది దుష్ట శక్తులకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంటుంది. దీన్ని కొంచెం జాగ్రత్తగా, అలాగని ఏ పార్టీకి వేసినా అదే దుర్మార్గం. ఎందుకంటే రాజ్యాంగమే తీవ్రవాదులది కాబట్టి అలాగని టీడీపీ ఇదంతా చేస్తుందంటే టీడీపీ కాదు, వైఎస్ఆర్ చేపీ ఇది చేస్తుందంటే అది కూడా కాదు. ఇదంతా అంతర్జాతీయ తీవ్రవాదుల ప్రధాన లక్ష్యాలు, ప్రధాన కుట్రలు. ఒకవేళ ఏ పార్టీ వచ్చినా రాకపోయినా కానీ ఈ రాక్షసులు చేసే కార్యాలు మాత్రం నిలవవు. ఇది మొత్తం భూమండలం అంతా రాక్షసులు ఏకపదంతో ఏకకాలంలో మెరుపు వేగంతో కుట్రపూరితంగా మనుషులందరినీ మానసికంగా తమ అదుపులో పెట్టుకొని భయాందోళనకు గురి చేసి వాళ్ళు చెప్పిన పని చేస్తే తిండి లేకపోతే లేదన్నట్లుగా ఈ విధంగా వ్యవస్థలన్నీ తారుమారు చేసి ఈ విధంగా కుట్ర పన్ని విద్యా వ్యవస్థలు అయితే అన్ని వ్యవస్థలు, సినిమా ఇండస్ట్రీ అయితేనేమి మొత్తం అన్నీ వాళ్ళ చెప్పు చేతలు పెట్టుకుని ఈ విధంగా భూగ్రహాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నది పచ్చి నిజము. ఇప్పటికైనా మేలుకొని పూర్వపు విధానాల వైపు అడుగు వేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.